తెలంగాణలో ఎన్నికలు ముగియటంతో రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోలుపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నాడు మంత్రులు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో భాగంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీలోగా రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతు రుణమాఫీకి అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ సాబ్ ఆదేశించారు. ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆదాయ వ్యయాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కోడ్ ముగిసేలోపు రుణమాఫీకి అవసరమైన నిధులను సమీకరించేందుకు ఉన్న వివిధ మార్గాలపై అధికారులతో చర్చించారు. 2 లక్షల రుణమాఫీకి సంబంధించి విధి విధానాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. అవసరమైతే రైతుల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీకి సరిపడే నిధులను సర్దుబాటు చేయాలన్నారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకున్నందున నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో సంప్రదింపులు జరపాలని సీఎం సూచించారు. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, దళారుల జోక్యం లేకుండా చూడాలన్నారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. కళ్లల వద్ద రైతులు ఇబ్బంది పడకుండా వీలైనంత త్వరగా ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. మరి ఆగస్టు 15లోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ జరుగుతుందా లేదా అనేది ప్రతిపక్షాలు కాసుకు కూర్చున్నాయి. అన్నదాతలకు రుణమాఫీ చేస్తే వారికి కొంత ఉపశమనం కలిగినట్లే. రైతులకు రేవంత్ సర్కార్ ఇచ్చే బహుమతి అనే చెప్పాలి. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుండి ఒక లెక్క అన్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ పనితీరు ఉండనున్నట్లు తెలుస్తోంది. రేవంత్ నాయకత్వంలో ఈ 5 ఏళ్లు ప్రజలను ఎలా మెప్పిస్తారో చూద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.